హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈరోజు వీడియోలో మనం 13 జనవరి ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాగే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఎవరికైనా ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కనుక మనకి 99 రూపీస్కి 30 టెస్ట్లో తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో విత్ సొల్యూషన్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు యాప్ అలాగే వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో మొట్టమొదటిగా నిన్నటికి సంబంధించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చూసిన తర్వాత ఈరోజు క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. సో మనకి గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కల పెరుగుదలను మనకి మెజర్ చేయడానికి మనకి క్రిసోగ్రాఫ్ యూస్ చేస్తారు, అలాగే యాక్సినోమీటర్ కూడా యూస్ చేయడం జరుగుతుంది. సో రెండు కూడా కరెక్టే. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. క్రిసోగ్రాఫ్ అలాగే యాక్సినోమీటర్ ఈ రెండు పరికరాలు కూడా మనకి గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కల పెరుగుదలను కొలవడానికి అయితే ఉపయోగపడతాయి. సో ఇవైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇండియా ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్, అతి పురాతనమైన అణు రియాక్టర్ అని అడిగితే కనుక అప్సరా ఆన్సర్ అవుతుంది. ఇండియా ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఓకే, మనకి పవర్ ప్లాంట్ అని అడిగితే కనుక ఓల్డెస్ట్ లేదా ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని అడిగితే కనుక తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ట్యాప్స్ అంటారు, ఇదైతే ఆన్సర్ అవుతుంది. సో ఇది న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చి తారాపూర్. ఓకే, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ బ్రిటిషర్స్ ఈరోజు క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే బ్రిటిషర్స్ స్టార్టెడ్ విచ్ బ్యాంక్ ఇన్ 1770 ఇన్ ఇండియా. భారతదేశంలో 1770వ సంవత్సరంలో బ్రిటిషర్లు ఏ బ్యాంకును ప్రారంభించారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. మనకి స్పెల్లింగ్ ఈ విధంగానే అయితే గూగుల్లో దొరికింది. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అయితే బ్రిటిషర్స్ 1770లో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ టైమ్ హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. పూర్ణ స్వరాజ్ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షునిగా ఎవరున్నారు, లేదా 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు అని చెప్పి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి మనకి జవహర్లాల్ నెహ్రూ గారు అయితే మనకి 1929 ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టైంలో పూర్ణ స్వరాజ్ ఎప్పుడైతే ప్రకటించారో ఆ టైంలో మనకి ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. సో ఈ బిట్స్ ఆల్రెడీ మనకి ప్రీవియస్లో డిస్కస్ చేసినవే. మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఏదైతే లాహోర్ సెషన్ ఉందో డిసెంబర్ 1929లో జరిగింది. దీంట్లో మనకైతే ఈ పూర్ణ స్వరాజ్ని అయితే రెజల్యూషన్ డిక్లేర్ చేయడం జరిగింది. పబ్లిక్ డిక్లరేషన్ అంటే పబ్లిక్గా అయితే ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే 26 జనవరి 1930 అయితే మనకి పబ్లిక్గా ఈ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు మనకి ఇండిపెండెన్స్ డేగా జరుపుకోమని కూడా వాళ్ళైతే డిక్లేర్ అయితే చేశారు. సో ఇదైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే. ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటామని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి 24 అక్టోబర్న అయితే యునైటెడ్ నేషన్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి దినోత్సవం అయితే జరుపుకుంటాం. యాక్చువల్గా మనకి నిన్న కూడా బిట్ వచ్చింది. నిన్న ఏ విధంగా వచ్చింది అంటే మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ నానాజాతి సమితిని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ ఏమిటి అని అడిగారు. మనకి నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడం వల్ల వరల్డ్ వార్ 2 తర్వాత 24 అక్టోబర్ 1945 సంవత్సరంలో మనకి ఐక్యరాజ్య సమితిని అయితే స్థాపించడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితిని 24 అక్టోబర్ 1945న మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిని స్థాపించారు. కాబట్టి ఆ 24 అక్టోబర్ ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ డేగా అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సింగర్ అండ్ భారతరత్న అవార్డు విన్నర్ భూపెన్ హజారికా బిలాంగ్స్ టు విచ్ స్టేట్. మనకి సింగర్ మరియు భారతరత్న అవార్డు గ్రహీత అయిన భూపెన్ హజారికా గారు ఏ రాష్ట్రానికి చెందినవారు అని అయితే అడిగారు. ఓకే, ఆన్సర్ వచ్చి అస్సాం. అంటే భారతరత్న రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు, బట్ ఇండైరెక్ట్గా అయితే స్టేట్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ పోఖ్రాన్ 2 టెస్ట్ ఇయర్. పోఖ్రాన్ 2 అణుపరీక్ష నిర్వహించిన సంవత్సరం ఎప్పుడు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి 1998 సంవత్సరంలో మనకి పోఖ్రాన్ 2 అనే టెస్ట్ని అయితే చేయడం జరిగింది. అలాగే ఈ పోఖ్రాన్ 2కి సంబంధించి కోడ్ నేమ్ కూడా మనకి ప్రీవియస్ షిప్స్లో అడిగారు. పోఖ్రాన్ 2 యొక్క కోడ్ నేమ్ అడిగితే కనుక ఆపరేషన్ శక్తి. అలాగే ఈ పోఖ్రాన్ 2 అణుపరీక్ష జరిగినప్పుడు ప్రధానమంత్రిగా ఎవరున్నారు అని అడిగితే కనుక ప్రైమ్ మినిస్టర్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ఉండడం జరిగింది. ఇది రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. పోఖ్రాన్ 2 1998లో జరిగింది. దీని యొక్క కోడ్ నేమ్ ఆపరేషన్ శక్తి. దీని పరీక్ష జరిగినప్పుడు ప్రధానమంత్రిగా ఎవరున్నారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. అదేవిధంగా పోఖ్రాన్ 1కి సంబంధించి 1974లో జరిగింది. పోఖ్రాన్ 1 యొక్క అణుపరీక్ష యొక్క కోడ్ నేమ్ వచ్చి స్మైలింగ్ బుద్ధ. ఇది ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అయితే జరిగింది. ఓకే, సో ఇవి మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ ఇండియా
ఫైనల్ ఇన్ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. ఓకే, పురుషుల క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్స్లో ఎన్ని టైమ్స్ ఇండియా పాల్గొంది అని అయితే అడిగారు. మనకి ఇండియన్ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ చూసుకుంటే భారతదేశం 3 సార్లు ఫైనల్స్ అయితే మనకి ఆడడం జరిగింది. 1983లో, 2003లో, 2011లో. ఓకే, మనకి 3 సార్లు ఫైనల్లో పాల్గొంటే 2 టైమ్స్ అయితే మనకి విన్ అయింది. 1983 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్. కపిల్ దేవ్ కెప్టెన్సీలో, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో 2 సార్లు మనకి ఇండియా వరల్డ్ కప్ అనేది గెలుచుకుంది. 2003 సంవత్సరంలో మాత్రం ఆస్ట్రేలియా విన్ అయింది. మనకి ఫైనల్స్లోకి వెళ్ళినప్పటికీ కూడా కప్ అనేది అయితే విన్ అవ్వలేదు గంగూలీ టైంలో. ఓకే, సో ఎన్నిసార్లు మనకి ఇండియా ఫైనల్స్కి వెళ్ళింది వరల్డ్ కప్లో అంటే 3 సార్లు అయితే ఫైనల్స్కి వెళ్ళింది. నెక్స్ట్, ఓటింగ్ ఏజ్ చేంజ్ ఫ్రమ్ 21 to 18 ఇన్ విచ్ ఇయర్? ఓటింగ్ వయసు ఏ సంవత్సరంలో 21 నుండి 18కి తగ్గించారో అని అయితే అడిగారు. ఓకే, ఆన్సర్ వచ్చి 1988 సంవత్సరంలో. ఓకే, మనకి 61st అమెండ్మెంట్ యాక్ట్, ఓకే, కాన్స్టిట్యూషన్ 61st అమెండ్మెంట్ యాక్ట్ 1988 ప్రకారం ఈ ఏజ్ని అయితే మనకి మార్చడం జరిగింది. యాక్చువల్గా మనకి దీన్ని బిల్లు పాస్ చేసింది 1988లో అయితే అమల్లోకి వచ్చింది అయితే 1989. సో మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ బట్టి ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అమల్లోకి వచ్చిన తేదీ 1989 అయితే ఈ యాక్ట్ని పాస్ చేసింది వచ్చి 1988. నెక్స్ట్, హూ బిల్డ్ ద ఫతేపూర్ సిక్రీ అండ్ బులంద్ దర్వాజా? ఫతేపూర్ సిక్రీ మరియు బులంద్ దర్వాజాని ఎవరు నిర్మించారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి అక్బర్. ఇది మనకి మొదటి రోజు జరిగిన 28వ తారీఖునే మనం ఈ బిట్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. బులంద్ దర్వాజా ఆర్ దీన్నే డోర్ ఆఫ్ విక్టరీ అని కూడా అంటారు. ఏదైతే 16వ శతాబ్దంలో మనకి గుజరాత్పై జరిగిన యుద్ధానికి గుర్తుగా మనకి మొఘల్ ఎంపైర్ అక్బర్ అయితే ఈ బులంద్ దర్వాజాను నిర్మించడం జరిగింది. ఓకే, బులంద్ దర్వాజా లేదా దీన్ని విజయ ద్వారం, డోర్ ఆఫ్ విక్టరీ అని కూడా పిలుస్తారు. 1602 మనకి మొఘల్ చక్రవర్తి అక్బర్ వచ్చి గుజరాత్పై సాధించిన విజయానికి జ్ఞాపకార్థంగా ఈ బులంద్ దర్వాజా డోర్ ఆఫ్ విక్టరీని అయితే నిర్మించారు. ఇది ఎక్కడ నిర్మించారు అంటే ఇట్ ఈస్ మెయిన్ ఎంట్రన్స్ టు ద జమ్మా మసీద్ అట్ ఫతేపూర్ సిక్రీ విచ్ ఈస్ 43 కిలోమీటర్ ఫ్రమ్ ఆగ్రా. భారతదేశంలో ఆగ్రా నుండి 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతేపూర్ సిక్రీ వద్ద జమ్మా మసీద్కు ఇది ప్రధాన ద్వారంగా అయితే ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది అంటే ఆగ్రా. ఎవరు నిర్మించారు అంటే మనకి అక్బర్. అలాగే దేని మీద విజయం సాధించినందుకు జ్ఞాపకార్థంగా నిర్మించారు అని అడిగితే కనుక గుజరాత్పై యుద్ధానికి జ్ఞాపకార్థంగా నిర్మించారు. ఈ బిట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్ షిప్స్లో అడిగారు. నెక్స్ట్, హూ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ? ఎవరు మనకి సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి జెనీవా, స్విట్జర్లాండ్లో అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. అలాగే దీని యొక్క హెడ్ వచ్చి టెడ్రోస్ అధానం. అలాగే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తారు కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1 ఏప్రిల్ 1935 అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వతంత్రం తర్వాత భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా ఎవరున్నారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి సి రాజగోపాలాచారి లేదా పూర్తి పేరు వచ్చి చక్రవర్తి రాజగోపాలాచారి. ఓకే, సి రాజగోపాలాచారి లేదా చక్రవర్తి రాజగోపాలాచారి వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా అయితే ఉండడం జరిగింది. అలాగే రిలేటెడ్ బిట్స్ చూసినట్లయితే ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఇన్ ఇండియా బెంగాల్కి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఇన్ ఇండియా అని అడిగితే వారన్ హేస్టింగ్స్ అయితే ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ అఫీషియల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అని అడిగితే కనుక లార్డ్ విలియం బెంటిక్ అయితే ఆన్సర్ అయితే అవుతుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే రాజగోపాలాచారి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ బిట్స్కి అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, బయోగ్యాస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 70%. బయోగ్యాస్లో ప్రధానంగా 70% ఉన్నది ఏమిటి అని అయితే అడిగారు. సో మనకి బయోగ్యాస్లో చూసుకుంటే మనకి 70 to 75% దాకా అయితే మెయిన్గా మనకి ఉండేది ఏంటి అంటే మీథేన్, CH4 అనేది మెజారిటీ అయితే బయోగ్యాస్లో మనకు ఉంటుంది. దీని తర్వాత మనకి కార్బన్ డైఆక్సైడ్, దాని తర్వాత హైడ్రోజన్ అప్రాక్సిమేట్గా 0 to 1% అయితే హైడ్రోజన్ ఉంటుంది. సో మెయిన్ ఎలిమెంట్ బయోగ్యాస్లో మీథేన్, తర్వాత CO2 కార్బన్ డైఆక్సైడ్, తర్వాత H2. నెక్స్ట్, గంగా గ్రామ్ ప్రాజెక్ట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? గంగా గ్రామ్ ప్రాజెక్ట్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజేషన్, తాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ పరిధిలోకి అయితే గంగా గ్రామ్ ప్రాజెక్ట్ రావడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇది నమామి గంగా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనకి శానిటేషన్ డెవలప్మెంట్ ఇన్ విలేజెస్ అండ్ బ్యాంక్ ఆఫ్ రివర్ గంగా, మనకి గంగా నది ఉన్న విలేజెస్ ఏవైతే ఉంటాయో అక్కడంతా కూడా డెవలప్ చేయడం కోసం నమామి గంగా ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు కదా. దాంట్లోనే భాగం ఇది గంగా గ్రామ్ ప్రాజెక్ట్ అనేది. సో ఇవన్నీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మంత్రిత్వ శాఖ కిందకైతే వస్తాయి.
నెక్స్ట్ నీతి ఆయోగ్ లాంచ్ డేట్ ఇన్ ఇండియా. నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రారంభించబడిన తేదీ ఎప్పుడు అని అడిగారు. సో దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. జనవరి 1, 2015 సంవత్సరంలో నీతి ఆయోగ్ని మనకి భారతదేశంలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ జనవరి 1, 2015 నీతి ఆయోగ్ని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఓకే, అలాగే నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్, నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వచ్చి నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్. ఎప్పుడు ప్రారంభించారు అంటే 1 జనవరి 2015. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా ఉండడం జరుగుతుంది. ప్రస్తుత నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అని అడిగినా, లేదా నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు అని అడిగినా ఆన్సర్ వచ్చి మనకి నరేంద్ర మోడీ అవుతుంది. అలాగే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అని అడిగితే రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ యొక్క CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అని అడిగితే కనుక ఆన్సర్ అమితాబ్ కాంత్ అయితే అవుతుంది. నెక్స్ట్ స్వరాజ్ పార్టీ ఫౌండెడ్ ఇయర్. స్వరాజ్ పార్టీని స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అని అడిగారు. సో స్వరాజ్ పార్టీని 1 జనవరి 1923లో మనకి చిత్తరంజన్ దాస్ అలాగే మోతీలాల్ నెహ్రూ ఇద్దరు కూడా కలిపి ప్రారంభించడం జరిగింది. మెయిన్ లీడర్ వచ్చి దీనికి సంబంధించి స్వరాజ్ పార్టీకి చిత్తరంజన్ దాస్ లీడర్గా వ్యవహరిస్తే సిఆర్ దాస్ లేదా చిత్తరంజన్ దాస్, మనకి మోతీలాల్ నెహ్రూ వచ్చి సెక్రటరీగా వ్యవహరించడం అయితే జరిగింది. ఓకే, ఈరోజు ఇయర్ అడిగారు 1923. నెక్స్ట్ హూ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఎంపైర్ ఇన్ ద ఐసీసీ ప్యానల్ ఫ్రమ్ ఇండియా. భారతదేశం నుండి ఐసీసీ మనకి ప్యానల్లో మొదటి మహిళా ఎంపైర్గా ఎవరున్నారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి జిఎస్ లక్ష్మి. నెక్స్ట్ థియోఫ్రాస్టస్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్. ఓకే, మనకి థియోఫ్రాస్టస్ను దేని యొక్క పితామహుడిగా పిలుస్తారు అని అయితే అడిగారు. మనకి ఈ థియోఫ్రాస్టస్ వచ్చి బాటనీ, వృక్షశాస్త్రం యొక్క పితామహుడు, బాటనీ యొక్క ఫాదర్ ఆఫ్ బాటనీగా అయితే పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు అని అడిగితే థియోఫ్రాస్టస్. ఓకే, మనకి ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, స్పెల్లింగ్ అనేది. ఓకే, వృక్షశాస్త్ర పితామహుడిగా ఈయన్ని పరిగణించడం జరుగుతుంది. సో ఫాదర్స్ మీద అయితే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఈ ఫాదర్స్ ఎవరైతే బాటనీ ఫాదర్, జియాలజీ ఫాదర్, అలాగే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి మీరు నెక్స్ట్ ఫేజ్ వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఈజ్ లొకేటెడ్ అట్ విచ్ స్టేట్. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. మనకి టాలెస్ట్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది ఇండియాలో ఎక్కడ ఉంది అంటే గుజరాత్ స్టేట్లో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ డాష్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ డిజైన్స్ టు స్టోర్, రిట్రీవ్, డిఫైన్ అండ్ మేనేజ్ డేటా ఇన్ ద డేటాబేస్. డేటాబేస్లో మనకి ఉన్న డేటాని స్టోర్ చేసుకోవడానికి, రిట్రీవ్, డిఫైన్, మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏమిటి అని అయితే అడగడం జరిగింది. ఓకే, ఆన్సర్ వచ్చి DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ DBMS. ఓకే, అంటే DBMS డెఫినేషన్ రిలేటెడ్గా అయితే క్వశ్చన్ అడగడం జరిగింది ఇండైరెక్ట్గా రివర్స్లో. నెక్స్ట్ 12 డిజిట్ ఆధార్ కార్డ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఏది అని చెప్పి మనకి UIDAI ఉంది కదా, ఆధార్ కార్డుకి సంబంధించింది. అలాగే ఆధార్ కార్డులో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అన్నది కూడా గుర్తుపెట్టుకోండి, 12 డిజిట్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్లో మనకి UIDAI యొక్క ఫుల్ ఫామ్ అనేది రకరకాలుగా ఇవ్వడం జరిగింది. సో UIDAI యొక్క ఫుల్ ఫామ్ మీకు కరెక్ట్గా తెలిస్తే దీనికి ఆన్సర్ అయితే చేయగలుగుతారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేను హూ ఇస్ హూ వీడియో చెప్పినప్పుడు దీని ఒక ప్రతిసారి కూడా చాలాసార్లు చెప్పాను. UIDAI యొక్క ఫుల్ ఫామ్ వచ్చి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 7, 14, 21, 18. నెక్స్ట్ నెంబర్ సిరీస్లో ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా సింపుల్గా అడిగారు. జస్ట్ మీకు 7వ టేబుల్ ఏదైతే ఉందో అది వస్తే సరిపోతుంది. 7, 7, 14, 7, 3, 21, 7, 4, 28, 7, 5, 35, 35 అనేది అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఫస్ట్ 5-year ప్లాన్ ఎకనామిస్ట్. ఓకే, ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు కానీ మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో దీంట్లో ఆర్థికవేత్త రిలేటెడ్గా మనకైతే క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చి KN రాజ్ లేదా కకందన్ నందనాజ్ రాజ్ వచ్చి మనకి ఎకనామిక్స్ అయితే మనకి ఫస్ట్ 5-year ప్లాన్కి సంబంధించింది. ఒకసారి మీరు కూడా ఈ క్వశ్చన్ అయితే వెరిఫై చేసుకోండి, నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లొకేటెడ్ అట్. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంటుంది అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి తిరువనంతపురంలో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇస్రో అడిగితే కనుక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో హెడ్ క్వార్టర్స్ అయితే బెంగళూరులో ఉంటుంది. ఓకే, విక్రమ్ సారాభాయ్ అయితే ఈరోజు అడిగారు. ఆన్సర్ తిరువనంతపురం. నెక్స్ట్ C++ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు. C++ లాంచింగ్ ఇయర్ కానీ సంథింగ్ కానీ, ఇదైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదో ఒకసారి మీరైతే వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ √4 = డాష్ అని చెప్పి రిలేటెడ్గా కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. రూట్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ ఉంటుంది, ఇదైతే గమనించండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద మూన్స్ డార్క్ ఇన్నర్ షేడ్ కాల్డ్ అని చెప్పి రిలేటెడ్గా అయితే క్వశ్చన్ వచ్చింది అన్నారు. మూన్ యొక్క డార్క్ ఇన్నర్ షేడ్ని మనకి ఉంబరా అని చెప్పి అయితే పిలవడం జరుగుతుంది.
నెక్స్ట్ గ్రాండ్ ట్రంక్ రోడ్ వాజ్ మేడ్. గ్రాండ్ ట్రంక్ రోడ్ని ఎవరు బిల్డ్ చేస్తారు అని చెప్పి అయితే అడిగారు అన్నారు. సో గ్రాండ్ ట్రంక్ రోడ్ని వచ్చి షేర్ షా సూరి వచ్చి బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సింపుల్ క్వరీ లాంగ్వేజ్ ఆర్ సింపుల్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు. ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. ఎస్క్యూఎల్ అంటే కనుక మనకి స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్, ఇది కూడా DBMSకి రిలేటెడ్ అయింది. ఓకే, సో ఇదైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఒకసారి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇటువంటి రిలేటెడ్ DBMS రిలేటెడ్గా ఏదైతే డెఫినేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ హిమాలయాలు ఈజ్ రిలేటెడ్ టు గంగా, దెన్ సాత్పురా ఈజ్ రిలేటెడ్ టు డాష్. ఓకే, అనాలజీలో మనకి హిమాలయాలు గంగా సాత్పురా రిలేటెడ్ అయితే క్వశ్చన్ అడిగారు అన్నారు. హిమాలయాల్లో మనకి గంగా నది పుట్టింది. సాత్పురా వద్ద మనకి ఏ రివర్ యొక్క ఆరిజిన్ ఉంది అంటే నర్మదా నది, నర్మదా రివర్ యొక్క ఆరిజిన్ అయితే ఉంది. సో నర్మదా అయితే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆడ్ మ్యాన్ అవుట్ చూసుకుంటే గంగా, గోదావరి, బ్రహ్మపుత్ర, సింధు ఈ విధంగా రిలేటెడ్ ఇచ్చారో అన్నారు. ఇది మెమరీ బేస్డ్ కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి ఇవే ఇచ్చారో అయితే తెలియదు, కానీ ఇటువంటి రిలేటెడ్ ఆడ్ మ్యాన్ అవుట్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనకి నార్త్ సైడ్ ఉన్న రివర్స్, సౌత్ సైడ్ ఉన్న రివర్స్ ఆ విధంగా ఇస్తూ ఉంటారు. అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, ఆడ్ మ్యాన్ అవుట్ కానీ ఇటువంటి అనాలజీ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లాజిక్ అనేది తడుతుంది. మనకి ఆప్షన్ బట్టి, అలాగే ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచించి మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు అన్న దాన్ని బట్టి మనకి ఆన్సర్ అనేది, అలాగే మార్క్ అనేది రావడం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఒక విధంగా ఆలోచించి లాజిక్ మనం ఆన్సర్ పెట్టినా ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచించాడో దానికి రిలేటెడ్గానే కీ ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఆ విధంగా మన మైండ్ సెట్ కూడా ఉండి ఆ విధంగా ఆలోచిస్తేనే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. సో మనకి మోస్ట్లీ గోదావరి చూసుకుంటే సౌత్లో ఉంటుంది, మిగతావన్నీ కూడా ఎక్కువగా నార్త్ ఇండియన్ రివర్స్ ఉంటాయి. ఆ విధంగా ఆలోచిస్తే గోదావరి అవుతుంది, లేదా డిఫరెంట్ లాజిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా నేనైతే ఇదే ఆన్సర్ అని చెప్పట్లేదు, మీకు అనిపించిన లాజిక్స్తో కింద కామెంట్ చేయండి ఆన్సర్ అనేది. ఓకే, నెక్స్ట్ అలాగే ఏషియన్ గేమ్స్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ వచ్చింది అన్నారు, బట్ ఎగ్జాక్ట్గా ఎవరో కామెంట్ చేయలేదు. బట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ షిప్స్లో కూడా అడిగాడు కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఈరోజు అడిగాడో లేదా అనేది పక్కన పెడితే ఫ్యూచర్లో అడగడానికి అయితే స్కోప్ ఉన్న క్వశ్చన్స్ ఇవి. ఏషియన్ గేమ్స్ చూసుకుంటే 2018లో జరిగిన ఏషియన్ క్రీడలు ఏదైతే ఉన్నాయో దీంట్లో మనకి ప్రతి క్రీడల్లోనూ కూడా ఫ్లాగ్ బేరియర్, జెండా బేరియర్ అని చెప్పి ఉంటారు. మనకి స్టేడియం అనేది ఈ విధంగా ఉంటే గేమింగ్ స్టార్టింగ్లో మనకి క్రీడలు ప్రారంభించే ముందు మొత్తం అంతా దేశంలో ఉన్న క్రీడాకారులందరూ కూడా ఒక్కొక్క దేశం తర్వాత ఒకళ్ళైతే ఈ చుట్టూరు కూడా ఒక చిన్న పీరియడ్లో అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండియా వాళ్ళు అందరూ కూడా ఉన్నప్పుడు, ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఉన్నప్పుడు ఆ స్టార్టింగ్లో ఒక పర్సన్ అయితే నిలబెట్టి అతని చేతిలో మన ఇండియన్ ఫ్లాగ్ని అయితే ఉంచడం జరుగుతుంది. ఓకే, సో దాన్నే మనకి ఫ్లాగ్ బేరియర్ అని అంటారు. గేమ్ స్టార్టింగ్లో జరుగుతుంది, దాన్ని మనకి ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరియర్ అని, క్లోజింగ్లో కూడా సేమ్ ఇదే విధంగా మళ్ళీ నిర్వహిస్తారు, దాన్ని క్లోజింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరియర్ అని అంటారు. సో ఇద్దరు ఉంటారు, ఓపెనింగ్ ఒకరు, క్లోజింగ్ ఒకరు. మనకి ఈ విధంగా జెండా పట్టుకుని అయితే మన ఇండియా తరఫున ఒకరైతే తిరగడం జరుగుతుంది, ఆయనే మనకి ఫ్లాగ్ బేరియర్, జెండా బేరియర్ అని పిలుస్తాం. సో దీనికి సంబంధించి ఏషియన్ గేమ్స్ యొక్క ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరియర్గా నీరజ్ చోప్రా ఉండడం జరిగింది. క్లోజింగ్ సెరమనీకి అయితే రాణి రాంపాల్. అలాగే రియో ఒలింపిక్స్ 2016కి సంబంధించి ఓపెనింగ్ సెరమనీకి అభినవ్ బింద్రా, క్లోజింగ్కి సాక్షి మాలిక్. కామన్వెల్త్ గేమ్స్కి అయితే PV సింధు ఓపెనింగ్, మేరీ కామ్ వచ్చి క్లోజింగ్ ఉండడం జరిగింది. సో ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, డెఫినెట్గా ఫేజ్ 2లో కూడా ఏదో ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఇది మనకి ఈరోజు జరిగిన మెమరీ బేస్డ్ NTPC క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో మీరు నాకు చేసే హెల్ప్ అలా ఒకటే, ఖచ్చితంగా ప్రతి వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, అలాగే మీరు ఏదో ఒక సోషల్ మీడియా, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి అందులో మన వీడియోస్ని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా మన ఛానల్లో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అలాగే 100% జెన్యూన్ క్వశ్చన్స్ని మనకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇదైతే గమనించండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు రివ్యూస్ చూస్తారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, మన ఛానల్లో డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యే జెన్యూన్ వీడియోస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తామని చెప్పి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా మిస్ అవ్వకూడదు అనుకుంటే, ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, లేదా ఇంపార్టెంట్ డిజి పేజెస్ అనేవి కూడా నేనైతే అక్కడ అప్డేట్ చేస్తాను కాబట్టి అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే రిలేటెడ్ వీడియోస్ ఏదైనా ఉన్నా సరే అక్కడ పోస్ట్ చేస్తే మీకు వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. టెలిగ్రామ్ లింక్ మీకు వర్క్ అవ్వకపోతే కనుక టెలిగ్రామ్లోకి వెళ్ళి డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి టెలిగ్రామ్ యాప్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎగ్జాక్ట్గా ఎంటర్ చేసి మన లోగో చూసి 23,000 ఫాలోవర్స్ ఉంటారు, మీరైతే జాయిన్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేస్తే లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ అది వర్క్ అవ్వకపోతే మీరు ఒకసారి వేరే బ్రౌజర్ని ట్రై చేసి చూడండి, ఏదో ఒక మెథడ్ ద్వారా మీకు టెలిగ్రామ్ అయితే వర్క్ అవుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే ఫాలో అవ్వచ్చు. అలాగే ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్, అలాగే ట్విట్టర్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.